డాలర్లలో మొత్తం జాతీయ అప్పుల పరంగా సుమారుగా 2025 చివరిలో 2026 ప్రారంభంలో అగ్రస్థానంలో ఉన్న దేశాలు అమెరికా, ఆ తర్వాతి స్థానాల్లో చైనా, జపాన్, యూకే మరియు ఫ్రాన్స్ ఉన్నాయి. భారతదేశం సాధారణంగా మొత్తం అప్పులలో తక్కువ స్థానంలో ఉంది కానీ అప్పు జీడీపీ నిష్పత్తులలో ఎక్కువగా ఉంది. ఇది విభిన్న రుణ కొలతలను ప్రదర్శిస్తుంది. ఉదాహరణకు, జపాన్ అప్పు ఘాట్లో ముందంజలో ఉంది, అయితే యుఎస్ అత్యంత సంపూర్ణ అప్పును కలిగి ఉంది. కానీ భారతదేశం అప్పు జీడీపీ దాదాపు 80 నుండి 81%, అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే తక్కువ కానీ దాని స్వంత వృద్ధి సందర్భంలో ముఖ్యమైనది. ప్రభుత్వ రుణం ప్రకారం అగ్రస్థానంలో ఉన్న దేశాలు ఇక్కడ ఉన్నాయి. ట్రిలియన్ల యుఎస్డీలలో సుమారుగా 2025/2026కి. 1. యునైటెడ్ స్టేట్స్ $38.27 ట్రిలియన్. 2. చైనా $18.68 ట్రిలియన్. 3. జపాన్ $9.83 ట్రిలియన్లు, 220% కంటే ఎక్కువతో ఘాట్లో అత్యధిక రుణం. 4. యునైటెడ్ కింగ్డమ్ $4.09 ట్రిలియన్. 5. ఫ్రాన్స్ $3.4 ట్రిలియన్, యూకే లాగానే. 6. జర్మనీ $7.117 ట్రిలియన్లు. గమనిక: డేటా మారుతూ ఉంటుంది. కొన్ని మూలాలు మొత్తం అప్పులో యూకే, ఫ్రాన్స్ కంటే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నాయి. 7. ఇటలీ అధిక రుణం జీడీపీ 137%, గణనీయమైన సంపూర్ణ రుణం. మరియు 8. భారతదేశం ప్రపంచ అప్పులో దాదాపు $3 మరియు 0 ట్రిలియన్ల వాటా. ఘాట్లో అప్పులు 81% ఎక్కువగా ఉన్నాయి కానీ అగ్ర ఆర్థిక వ్యవస్థల కంటే తక్కువ సంపూర్ణ అప్పులు ఉన్నాయి. గమనిక: రుణ గణాంకాలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి, కానీ మొదటి కొన్ని స్థిరంగా ఉన్నాయి. రుణం నుండి జీడీపీ నిష్పత్తి ఆర్థిక పరిమాణానికి సంబంధించి రుణాన్ని చూపిస్తుంది, అయితే మొత్తం అప్పు ముడి డాలర్ మొత్తాన్ని చూపుతుంది. మొదటిదానిలో జపాన్ ఎక్కువగా ఉంది, రెండవదానిలో యుఎస్ ఉంది.